తండ్రి చనిపోయిన బాధలో కూడా టీమిండియా యంగ్ క్రికెటర్ రింకు సింగ్ దేశం పట్ల తన నిబద్ధతను చాటుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా ఆదివారం వెస్టిండీస్తో భారత్ ఆడనున్న డూ ఆర్ డై మ్యాచ్ కోసం అతడు జట్టుతో కలిశాడు. తండ్రి అంత్యక్రియలు పూర్తయిన గంటల వ్యవధిలోనే శనివారం కోల్కతాలో జట్టులో చేరాడు. తండ్రి చనిపోయిన బాధను కూడా దేశం కోసం లోపలే దిగమింగుకుని కీలకమైన మ్యాచ్ కోసం వచ్చిన రింకు సింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కష్టకాలంలో కూడా దేశమే ఫస్ట్ ప్రియారిటీ అని నిరూపించి రింకు సింగ్ మనసులు గెలుచుకున్నాడు అంటున్నారు నెటిజన్లు. సూపర్ 8 పోరులో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో రింకు సింగ్ ఆడలేదు. కానీ వెస్టిండీస్ తో ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న కీలక మ్యాచ్ లో రింకు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఐపీఎల్ లో కేకేఆర్ తరఫున ఆడుతున్న ఈ యంగ్ బ్యాటర్ కు ఈడెన్ గార్డెన్స్ హోమ్ గ్రౌండ్. ఈ మైదానంలో అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. దీంతో వెస్టిండీస్ తో జరిగే డూ ఆర్ డై మ్యాచ్ లో రింకు ప్లేయింగ్ 11 లో ఉండే అవకాశం ఉంది. టీమిండియా యంగ్ క్రికెటర్ స్టార్ ఫినిషర్ రింకు సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రింకు తండ్రి ఖాన్ చంద్ర సింగ్ శుక్రవారం మృతి చెందారు. గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్ 4వ స్టేజ్ తో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించడంతో గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్లో చేర్పించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో డాక్టర్లు వెంటిలేటర్ పై ఉంచి ట్రీట్మెంట్ అందించినా ఫలితం లేకుండా పోయింది. చెన్నైలో జింబాబ్వేతో మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల్లోనే తండ్రి మరణ వార్త తెలియడంతో రింకు జట్టును వీడాడు. తన హోమ్ టౌన్ అలీగఢ్ కు చేరుకుని తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. కాగా ఖాన్ చంద్ర సింగ్ అలీగఢ్ లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే కార్మికుడిగా పనిచేస్తూనే రింకును క్రికెటర్ గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. రింకు తండ్రి మృతి పట్ల బీసీసీఐతో పాటు విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్ తదితర మాజీ క్రికెటర్లు, తోటి ప్లేయర్లు సంతాపం వ్యక్తం చేశారు.